సరిగ్గా ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే ఇరాన్పై గురువారం మధ్యాహ్నం వైమానిక దాడులు జరిగాయి. సరిగ్గా ఐతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. తమకు సంబంధం లేదు ఈ దాడులతో అని చెప్పి అమెరికా ప్రకటించింది సార్. ఈ అటాక్స్తో మాకు సంబంధం లేదు అని చెప్పి ఇజ్రాయెల్ కూడా ప్రకటించిన పరిస్థితి. ప్రతిగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్పై ప్రతీకార దాడులు దిగింది ఇరాన్. సార్, అమెరికా ఇజ్రాయెల్ చేయకపోతే ఎవరు చేసినట్టు? అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒకటి, అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించాయి మేము చేయలేదు అని. మేము థర్స్డే రోజే ఆపేశాము, మేము ఆపేసిన తర్వాత ఈ దాడులు జరిగాయి అన్నది వారి వాదన. కానీ నిజంగా ఆపేశారా లేదా ఎవరికి తెలియదు. ఎందుకంటే యుద్ధ సమయంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. అన్ని డాక్టర్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరికి అనుకూలమైన సమాచారమే వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, వారు జరుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వారు కూడా జరుగుతుంది. అందువల్ల మనం ఖచ్చితంగా వారి మాటనే వేదంగా తీసుకోలేము. అమెరికా చెప్పింది మేము చేయలేదు కదా, ఇజ్రాయెల్ చెప్పింది మేము చేయలేదని, వాళ్ళు చేయలేదని చెప్తున్నారు గనక దాన్నే బైబిల్గా మనం స్వీకరించలేము. ఎందుకంటే ఇట్ కెనాట్ బి ఏ బిబ్లికల్ స్టేట్మెంట్. ఎందుకంటే గ్యారంటీ ఉండదు యుద్ధంలో. తర్వాత మీకు ఇంకో వార్తలు ఏమొస్తున్నాయంటే సౌదీ అరేబియా, యుఏఈలు చేయవచ్చు అని. కానీ సౌదీ అరేబియా ఆల్రెడీ అమెరికా ప్రతిపాదనను తిరస్కరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ఒక ప్రతిపాదన చేశారు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ను మిలిటరీ ద్వారా ఫ్రీ చేద్దామని. దానికి సౌదీ అరేబియా గగనతలాన్ని, ఎయిర్ స్పేస్ వాడడాన్ని, ఎయిర్ బేసెస్ వాడడానికి మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ తిరస్కరించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఎంబీఎస్ కు చాలా మంచి స్నేహం. ప్రెసిడెంట్ గా ట్రంప్ అయిన మొదటిసారి, రెండవసారి కూడా ఫస్ట్ టైం సౌదీ అరేబియాకి వెళ్ళాడు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ మాట్లాడాడు ఎంబీఎస్ తో. జారెడ్ కుష్నర్ ట్రంప్ అల్లుడు మాట్లాడాడు. అది చాలా ముఖ్యం, ఎందుకంటే జారెడ్ కుష్నర్ కంపెనీస్ లో సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. సో ట్రంప్ ఫ్యామిలీతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్న సంబంధాలు అలాంటివి. అయినా కూడా వినలే. సో నథింగ్ డూయింగ్, మేము ఎలా చేసే ప్రసక్తే లేదు అని సౌదీ అరేబియా ఫర్మ్ గా ఉంది. దాని తర్వాత ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల సౌదీ అరేబియా తన ఎయిర్ స్పేస్ కు, నేను చదివిన మేరకైతే మీడియాలో ఈవెన్ ఖమేనీ అంత్యక్రియలకు సౌదీ డెలిగేషన్ కూడా అటెండ్ అయింది. మీకు యుఏఈ డెలిగేషన్ అటెండ్ కాలేదు, కానీ సౌదీ డెలిగేషన్ అటెండ్ అయింది. సో అందువల్ల సౌదీ అరేబియా ఇరాన్తో ఘర్షణ కోరుకోవడం లేదు. ఎందుకంటే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2030 నాటికి సౌదీ అరేబియా ఎకానమీని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఒక టూరిజం, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ హబ్గా సౌదీని తీర్చిదిద్దాలి, ఆయిల్ ఎకానమీని డైవర్సిఫై చేయాలని ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాడు. అందుకైనా ఈ ప్రాంతంలో యుద్ధం ఉండకూడదు, స్టెబిలిటీ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అమెరికాకు సౌదీని మించిన నమ్మిన బంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక సౌదీ అరేబియా ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్తో తన రిలేషన్స్ నార్మలైజ్ చేసుకోలే. కానీ యుఏఈ ఆ ట్రంప్ ప్రతిపాదించిన అబ్రహాం అకార్డులో భాగమై ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ కూడా చేసుకుంది. ఇక అందుకే సౌదీ చేరలేదు ఇప్పటివరకు అబ్రహాం అకార్డు, యుఏఈ చేరింది. సో అందువల్ల యుఏఈ దాడులు చేసి ఉండవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ కూడా ఈ దాడుల్లో యుఏఈ పైన అటాక్ చేసింది కూడా. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దాడులు చేసినా అది అమెరికా చేసినట్టే కదా, అందులో డౌట్ ఏముంది. కానీ యుఏఈ ఇంకా కన్ఫర్మ్ చేసినట్టు లేదు, ఇరాన్ కూడా స్పష్టం చేసినట్టు లేదు ఎవరు చేశారని. ఎవరు చేయకపోతే వైమానిక దాడులు కదా అవి. వైమానిక దాడులు ఎవరు చేయకుంటే ఎట్లా జరుగుతాయి? ఏదో పేలుళ్ళు రహస్యంగా బాంబు పెట్టారు అంటే ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక శక్తులే బాంబులు పెట్టారా అని కూడా అనుమానించవచ్చు. కానీ జరిగిన వైమానిక దాడులు, విమానాల ద్వారా బాంబులు వేశారు. సో అందువల్ల ఏదో ఒక కంట్రీ వైమానిక సామర్థ్యం, ఎయిర్ ఫోర్స్ ఉన్నదే చేస్తాయి కదా. అందువల్ల తెలవాలి మనకు ఎవరు చేశారు. అయితే ఒకటి మాత్రం నిజం, అమెరికా తన చేతికి బురద అంటకుండా ఈ వెస్ట్ ఏషియా ఆపరేషన్ చేయాలని అమెరికా కోరుకుంటుంది. ఇప్పుడే కాదు, డే 1 నుంచి ట్రంప్ ప్రయత్నం అది. ముందు నాటో దేశాలను కలిసి రమ్మన్నారు, వాళ్ళు కలిసి రాలేదు. గల్ఫ్ నేషన్స్ కలిసి రమ్మన్నారు, వారు కలిసి వస్తలేరు. సో ట్రంప్ ఏంటంటే తాను రోజుకు పాపులారిటీ రేటింగ్ పడిపోతున్నాయి. యుద్ధ వ్యతిరేక భావజాలం అమెరికాలో పెరుగుతోంది, యాంటీ వార్ సెంటిమెంట్, దీని నుంచి బయటపడాలని కోరుతున్నాడు. కానీ బయటపడే మార్గం కనబడతలేదు. అందువల్ల దానికి ఇజ్రాయెల్ అటాక్ చేసినా అది అమెరికా అటాక్ చేసినట్టే ఉంటుంది. అందువల్ల తోటి ముస్లిం దేశమే అటాక్ చేస్తే
తన చేతికి బురదంటకుండా కాగలగార్యం గంధర్వులు చేసినట్టు ఇక్కడ కాగలగార్యం యుఏఈ చేస్తే తనకేం సంబంధం అని అనుకోవాలన్నది ఆ ట్రంప్ లక్ష్యం. అందువల్ల ట్రంప్ ఎప్పటి నుంచో కోరుతున్నాడు గల్ఫ్ ఇతర సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు, ఖతార్ లాంటి దేశాలు యుద్ధంలో భాగం కావాలని. బహుశా మరి అమెరికా ఒత్తిడి మేరకే యుఏఈ దాడులు చేసిందో తెలియదు. బట్ ఇప్పటికైతే స్పష్టత లేదు ఎవరు చేశారన్నది.